హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ. చాలామంది మమ్మల్ని కాల్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాల్స్కి మేము చాలా హ్యాపీ. కానీ చాలామంది సింగపూర్ గురించి అడుగుతున్నారు. ఈ పాస్ అని, ఎస్ పాస్, టీఈపీస్ కావాలని అడుగుతున్నారు. అండ్ దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాము. ఎందుకంటే డైలీ మనకి సింగపూర్ జాబ్ ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. సో దాని గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ తెలియాలని చెప్పి వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేశాము. కానీ ఇంకా చాలామందికి కొన్ని క్వశ్చన్స్ ఉండిపోతున్నాయి. సార్ మాకు మ్యాచ్ అయ్యే జాబ్ రావట్లేదు, మాకు మ్యాచ్ అయ్యే వేకెన్సీస్ రావట్లేదు అని కాల్ చేస్తున్నారు. సార్ బిఫోర్ మీరు నాకు కాల్ చేసే ముందు నేను ఒక షార్ట్ పెట్టాను, సింగపూర్ వీసా కేటగిరీస్ అని చెప్పి. ఆ షార్ట్ అనేది మీరు చూడండి. ఎందుకంటే క్యాండిడేట్స్ టీఈపీకి ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కువ. ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అంటే టీఈపీకి సర్వీస్ ఫీజ్ తక్కువ ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ సర్వీస్ ఫీజ్ చూసేసి మీరు అందరూ కాల్ చేసేస్తున్నారు. టీఈపీ ఎప్పుడైతే మనకి వీసా 3 months 4 months 5 months వీసాస్ ఉంటాయో వాటికి సర్వీస్ ఫీజ్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పాస్ ఎస్ పాస్, ఎప్పుడైతే ఈ 2 to 3 years వీసాస్ ఉంటాయో వాటికి సర్వీస్ ఫీజ్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని చాలామంది అసలు అబ్జర్వ్ చేయట్లేదండి ఈ పాస్ ఎస్ పాస్ గురించి. ఎందుకంటే చాలామందికి అసలు వీసా కేటగిరీస్ ఏంటి అనేది తెలియట్లేదు సింగపూర్కి. జస్ట్ సర్వీస్ ఫీజ్ చూస్తున్నారు. ఐ వాంట్ టు అప్లై. సో అట్లా మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు వీసా అనేది కూడా కొంచెం 3 months అని 4 months అనేది వస్తుంది. అండ్ సెకండ్లీ మీరు జాబ్ చూసుకోండి. ఎందుకంటే చాలామంది గ్రూప్లో పెట్టిన జాబ్స్ గురించి ఎంక్వైరీ చేయటం మానేసి మాకు సపరేట్గా కాల్ చేసి, సార్ నేను ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నా నాకు జాబ్ ఇప్పియండి, నా ఆ ఫీల్డ్లో పనిచేస్తున్నా నాకు జాబ్ ఇప్పియండి, ఇలాంటి ఎంక్వైరీస్ అండి. సో ఇలాంటి ఎంక్వైరీస్ వల్ల మీకు యూజ్ ఉండదు, మాకు టైం వేస్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎటువంటి జాబ్ వేకెన్సీ వచ్చినా ఏదర్ సింగపూర్, ఏదర్ స్లోవేకియా, ఏదర్ యూరోపియన్ కంట్రీస్, ఎటువంటి జాబ్ వేకెన్సీస్ వచ్చినా ఫస్ట్ నేను మీకు అందరికీ తెలిసేలాగా గ్రూప్లో పెడతాను. అండ్ వాట్సాప్ స్టేటస్ పెడతాను, యూట్యూబ్లో వీడియో కూడా చేసి పెడతాము. కానీ మేమేం చేస్తామో అది ఆ కంట్రీ అడగకుండా కొంతమంది ఫిన్లాండ్ అంటారు, కొంతమంది నార్వే అంటారు, కొంతమంది డెన్మార్క్ అంటారు. మీరు అడిగినందుకు ప్రాబ్లం లేదండి, కానీ మేమేం చేస్తున్నాము అనేది మీకు ముందుగానే డిస్ప్లే చేస్తున్నాము. స్టిల్ ఇలాంటి ఎంక్వైరీస్ వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది, మా టైం కూడా వేస్ట్ అవుతుంది. సో నాకు ముందు ఇలాంటి ఎంక్వైరీస్ నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదండి. మేము ఏమేమి రీసెర్చ్ చేస్తామో దాని గురించి మీకు క్లారిటీగా మీకు ఎవ్రీ వీక్ ఈ ఏదో ఒక వీడియోలో డిస్ప్లేలో పెడతాము, మీరు అబ్జర్వ్ చేసుకోండి. అండ్ థర్డ్లీ, సార్ మీ దగ్గర పే లేటర్ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారండి. సింగపూర్కి ప్రెజెంట్ అన్నీ మేము పే లేటర్ ఆప్షన్ చేయటానికి కూడా ఓకే అండి. కానీ మీకు పే లేటర్ ఆప్షన్ చేయాలి అంటే మాత్రం మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది హైదరాబాద్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలండి. అలా చేస్తే మీకు పే లేటర్ ఆప్షన్ కింద మేము వీసా చేసిన తర్వాతే మొత్తం పేమెంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. రెండు చేయము అంటే అసలు కుదరదు. ఏదో ఒకటి మీరు ఒప్పుకోవాలి. ఏదర్ ఇనిషియల్ అమౌంట్ అన్నా ఒప్పుకోండి, లేదంటే పే లేటర్ ఆప్షన్ అన్నా ఒప్పుకోండి. అండ్ ఫోర్త్లీ, కొంతమంది అయితే సార్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పే చేస్తాం, మేము ఎందుకు ఇప్పుడు పే చేయాలి, ఎంప్లాయర్స్ సార్ మనకి వచ్చే వీసాస్ ఎంప్లాయర్ స్పాన్సర్ అనేది చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఎప్పుడో ఓల్డ్ డేస్. ఎంప్లాయర్ స్పాన్సర్ అట్లా అనుకుంటే మీకే డైరెక్ట్గా లింక్డ్ఇన్లో వాళ్ళే ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా. ఇప్పుడు అట్లా ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే ఎవరికి స్పాన్సర్ చేయరు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత శాలరీ డిడక్షన్ అనేది కూడా మొత్తం అది దీని గురించి ఫేక్ అనేది చెప్తానండి. ఎందుకంటే మీకు వచ్చేది ఓపెన్ వర్క్ పర్మిట్స్. మీరు ఎయిర్పోర్ట్ నుంచే కావాలంటే వేరే ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళైనా పని చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత శాలరీ డిడక్షన్ అనే ఆప్షన్ అనేది మా దగ్గర అయితే లేదండి. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేము 100% మీకు ఆ ప్రతి కామెంట్కి ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాము. అంటే కొన్ని కామెంట్స్ అన్ని తీసుకుని ఒక వీడియో చేయడానికి మేము పక్కా ప్రయత్నిస్తాము. అలానే ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ మేము చేసే కంట్రీస్ గురించి ఇన్ఫర్మేషన్ చూస్తుంటే మాత్రం కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి. ఆర్ఎల్స్ మా ఆఫీస్ అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. డైరెక్ట్ మీరు ఆఫీస్ విజిట్ అవ్వచ్చు. మండే టు ఫ్రైడే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 మధ్యలో మా టీం అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు
కొత్త కొత్త వర్క్ వీసా అప్డేట్స్, స్టడీ వీసా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.